హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం గత ఎపిసోడ్లో ఫ్లోరింగ్స్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ చేయటం ఎలా నిర్వహించుకోవాలి అనే విషయాన్ని గురించి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ ఫ్లోరింగ్స్ విషయంలో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీకు అందించాలని ఈ యొక్క ఏదైతే ఫ్లోరింగ్లో మనము ఎటువంటి ఫ్లోరింగ్ ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఎక్కడ ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు ఇంకా కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఫ్లోరింగ్ అనే విషయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లెవెల్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే ప్రైమరీ ఆస్పెక్ట్ లెవెల్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోరింగ్ అనేది వేసుకోవటానికి ఇంతకుముందు ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసుకుంటాము. ఆ పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసుకుని అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రొసీజర్లో మనం చేసుకుంటాము. అలాగే బ్లాక్ కాటన్ సల్ అయితే కనుక మనము ఒక ఆర్సీసీ స్లాబ్ మాదిరిగా వేసుకుని అక్కడ మనకు కావాల్సినటువంటి లెవెల్లో మనం ఆల్రెడీ బెడ్ కాంక్రీట్ వేసి పెట్టుకుంటాం కనుక ఏదైతే లెవెల్స్ మనం ఇప్పుడు రూమ్ వైజ్గా మనం అంతా ఫిక్స్ చేసుకుని ఒక లెవెల్ అనేది అప్రోప్రియేట్గా మనము డిసైడ్ చేసుకుంటాం. లెవెల్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఐటమ్ ఆఫ్ ది ఫ్లోరింగ్ ఏది డిసైడ్ చేసుకోవాలి అనే విషయంలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అందులో ప్రధానంగా తీసుకుంటే నవేడేస్ ఎకనామికల్ యాజ్ వెల్ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ద మోస్ట్ కన్వీనియంట్ ఐటమ్ అనేది ప్రస్తుతానికి మనం యూస్ చేస్తున్న వాటిల్లో విట్రిఫైడ్ టైల్స్. ఈ విట్రిఫైడ్ టైల్స్ అనేవి మనం చాలా విరివిగా వినియోగిస్తున్నాం. ఇలాంటి విట్రిఫైడ్ టైల్స్లో ఈ రోజున కాస్ట్ రేంజ్ వైజ్గా కూడా చూసుకున్నా మనకి ఎకనామికల్గా ఉంటాయి. అలాగే లుక్ వైజ్ ఇట్ ఎన్హాన్సెస్ ది అంబియన్స్ ఆఫ్ ది హౌస్. సో అలాంటి డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. విట్రిఫైడ్ టైల్స్లో మనకి నార్మల్ విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి, డబల్ ఛార్జ్ విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి, డిజిటల్ విట్రిఫైడ్ డిజైన్స్ ఉంటాయి. సో ఈ టైల్స్లో మనము ఏదైనా సరే మనకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిల్లో యాక్చువల్గా ఇప్పుడు మనకి ఈ విట్రిఫైడ్ టైల్స్లో మార్బుల్ డిజైన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనము ఇటాలియన్ మార్బుల్ తీసుకుంటాము. అలాంటి ఇటాలియన్ మార్బుల్కు యాజ్ ఇట్ ఈజ్గా విట్రిఫైడ్ టైల్స్లో కూడా మనకి టైల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. టైల్స్ ప్రధానంగా 2 feet by 2 feet, అలాగే 2.5 feet into 2.5 feet సైజ్, అండ్ 4 feet by 2 feet సైజ్, అండ్ 2.5 by 5 feet సైజ్ ఉంది. 3 feet by 6 feet సైజ్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మన యొక్క రూమ్ డైమెన్షన్స్ మన యొక్క అవసరాలని తగినట్టుగా చూసుకుని ఆ యొక్క సైజ్ ఆఫ్ ది టైల్ అనేది మనం డిసైడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. అయితే 2 feet by 2 feet టైల్స్ అనేవి ఎకనామికల్ రేంజ్లో ఉంటాయి. ప్రైస్ రేంజ్ అనేది మన యొక్క బడ్జెట్ని ఆధారంగా చేసుకుని ఇంటర్నల్గా మనం బెడ్రూమ్స్లో 2 feet by 2 feet టైల్స్ యూస్ చేసుకుంటామా, 2.5 by 2.5 టైల్స్ యూస్ చేసుకుంటామా, లేదా 2 by 4 సైజ్ యూస్ చేసుకుంటామా, 2.5 by 5 సైజ్ యూస్ చేసుకుంటామా అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా మన యొక్క బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆ సెలెక్షన్ ఆఫ్ కలర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఏదైతే వెండర్స్ ఉంటారో సో అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సినటువంటి నచ్చిన డిజైన్లలో ఉండేవి ఎలాంటివి కావాలంటే అలాంటివి సెలెక్ట్ చేసి తీసుకొచ్చి మనం యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు కనుక బెడ్రూమ్లో ఒక సైజ్ ఆఫ్ ది టైల్ తీసుకున్నారనుకోండి, ఆ అలైన్మెంట్స్ ఏదైతే జాయింట్స్ ఉంటాయో పేపర్ జాయింట్ తీసుకునేటట్లయితే మాత్రం ఆ యొక్క సైజ్ ఆఫ్ ది టైల్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 by 2 ఇంటర్నల్గా బెడ్రూమ్లో కనుక ఫ్లోరింగ్ సైజ్ తీసుకున్నట్లయితే హాల్లో కూడా 2 feet by 2 feet తీసుకోవటం లేదా 2 feet by 4 feet తీసుకోవటం వల్ల ఆ జాయింట్స్ యొక్క కంటిన్యూటీ అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగే అవకాశం అనేది మనకు ఉంటుంది. పేపర్ జాయింట్స్ కనుక తీసుకున్నట్లయితే అంత డిఫరెంట్గా మనము ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ స్పేసర్ జాయింట్ కనుక మీరు తీసుకునే ఆప్షన్ ఆ యొక్క గ్రౌట్ని కనుక మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఆ జాయింట్స్ ఫిల్ చేసుకోవడానికి ఆ గ్రౌట్ అనేది మనం డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటాం కనుక జాయింట్స్ అనేవి చాలా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ జాయింట్స్ అలైన్మెంట్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు చూసేదానికి మనకి ఆడ్గా అనిపిస్తుంది కనుక ఆ జాయింట్స్ కంటిన్యూగా ఉండేదానికోసం ఏదైతే సైజ్ ప్యాటర్న్ మనం తీసుకుంటామో ఆ సైజ్ ప్యాటర్న్ మన హాల్లో కూడా కంటిన్యూ చేసుకోవటం వల్ల ఆ యొక్క లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాల్కనీస్ అండ్ ఓపెన్ ప్లేసెస్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఏదైతే బాల్కనీస్ ఉంటాయి, ఇప్పుడు మనకి కొన్ని బాల్కనీస్ ఏరియాస్ పెట్టుకుంటాము, అలాగే వాష్ ఏరియాస్ ఉంటాయి.
ఈ బాల్కనీస్లోకి వచ్చేసరికి ఏదైతే బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉండే బాల్కనీ కానీ, అలాగే హాల్కు అటాచ్డ్గా ఉండేటువంటి బాల్కనీస్ కానీ ఏవైతే ఉంటాయో, ఆ బాల్కనీస్లో యూజ్ చేసుకునే టైల్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ప్యాటర్న్లో చూసుకోవచ్చు. వాటిల్లో వుడ్ కలర్ టైల్స్ కూడా తీసుకోవడం వల్ల అవి న్యాచురల్ వుడ్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ వుడ్ కలర్ లాగా మనకి అపీరెన్స్ అనేది కూడా ఉంటుంది. సో దానివల్ల లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ వైజ్గా కూడా మనకి అవుట్డోర్లో ఈ బాల్కనీస్ అనేవి ఏంటంటే అవుట్డోర్లో ఉంటాయి కనుక కొంచెం రఫ్గా అంటే యాంటీ స్కిడ్ టైల్స్ తీసుకుని ఆ యాంటీ స్కిడ్ టైల్స్ వేసుకోవటం వల్ల రేపు ఎప్పుడైనా సరే మనము రైనీ సీజన్లో రెయిన్ బీట్ వల్ల మన యొక్క బాల్కనీ కనుక వెట్ అయినప్పుడు కూడా దాని మీద మనం వాక్ చేసినప్పుడు నాన్ స్లిప్పరీగా ఉండేటట్టుగా గమనించుకోవాలి. సో ఈ యాంటీ స్కిడ్ టైల్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవడం మంచిది బాల్కనీస్లో యూజ్ చేసేటప్పుడు. గ్లాసీ ఫినిష్ కానీ అవి యూజ్ చేయకోకుండా ఉంటే మంచిది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే జాయింట్స్ విషయంలోకి వచ్చేసరికి పేపర్ జాయింట్స్, ఎపాక్సీ విత్ స్పేసర్ జాయింట్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్పేసర్ జాయింట్స్ వచ్చేసరికి 2 mm నుంచి 4 mm వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ది రూమ్. 3 mm లేదా 4 mm అయితే అప్రోప్రియేట్గా ఉంటుంది, మనకి లుక్ వైజ్గా కూడా నీట్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అలాగే వాష్ ఏరియాస్లోకి వచ్చేసరికి ఏదైతే కిచెన్ యూటిలిటీ ఏరియా ఉంటుంది, ఆ కిచెన్ యూటిలిటీ ఏరియాలోకి వచ్చేసరికి యాంటీ స్కిడ్ టైల్ ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఆల్వేస్ అక్కడ వాటర్ అనేది ఉంటుంది. మనం యూటిలైజ్ చేసినప్పుడు ఎప్పుడు వాష్ చేస్తూ ఉంటాం కనుక ఎప్పుడు వెట్గా ఉండే అవకాశం ఉంటుంది కనుక మనము నడిచేటప్పుడు మనకి స్లిప్పరీ లేకుండా యాంటీ స్కిడ్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే సూత్రాన్ని మనం బాత్రూముల్లో కూడా వర్తింపచేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాటర్ లాగింగ్ ఉండే ప్లేసెస్లో మనము నాన్ స్లిప్పరీ టైల్స్ కనుక తీసుకున్నట్లయితే మనము నడిచేటప్పుడు ఏదైనా స్పీడ్గా నడిచినప్పుడు కానీ స్లిప్ అవ్వకుండా ఇబ్బంది కలుక్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వాష్ ఏరియాస్ యాజ్ వెల్ బాత్రూమ్స్ వీటిల్లో కంపల్సరీగా పేపర్ జాయింట్ అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. ఎందుకంటే పేపర్ జాయింట్ వల్ల ఆ జాయింట్లో మనం ఫిల్ చేసేటువంటి మోటారు చాలా తక్కువగా ఉంటుంది. నవేడేస్ అన్ని మెషిన్ కట్ టైల్స్ కనుక పేపర్ జాయింట్స్ ఏర్పడతాయి. ఆ పేపర్ జాయింట్స్ వల్ల మనకి జాయింట్లెస్గా ఫ్లోరింగ్ అంతా ఈవెన్గా కనిపిస్తుంది. లుక్ వైజ్ ఇట్ విల్ బి గుడ్, బట్ ఫర్ మెయింటెనెన్స్ వైజ్ ఇట్ విల్ బి టీడియస్. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో స్పేసర్ జాయింట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పర్టికులర్ జాయింట్స్లో మనము ఆ స్పేసర్స్ పెట్టి ఆ గ్యాప్ను మనము ఎపాక్సీతో ఫిల్ చేస్తాం కనుక ఎపాక్సీస్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ కనుక ఇట్ విల్ నాట్ అలౌ వాటర్ టు పర్కులేట్ ఇన్సైడ్ ది ఫ్లోరింగ్. సో ఈ విషయానికి మనకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వాల్ క్లాడింగ్లో కావాలంటే కనుక పేపర్ జాయింట్స్ తోటి యూస్ చేసుకోండి, ఇట్ లుక్స్ నైస్. సో ఇలా ప్లాన్ చేసుకుని మనం కనుక వర్క్ నిర్వహించుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా ఉంటుంది. అలాగే యూటిలిటీ ఏరియాస్లో మనం గమనించవలసిన ఇంకొక అంశం స్లోపింగ్. ఎక్కడైతే యూటిలిటీ ఏరియాస్ ఇప్పుడు మన కిచెన్ బ్యాక్ సైడ్లో యూటిలిటీ ఏరియా అనేది ఉంటుంది. ఆ కిచెన్ యూటిలిటీ ఏరియాలో ఏదైతే మనము వాషింగ్ మెషిన్ ప్రొవైడ్ చేసుకుంటామో కొన్ని సందర్భాల్లో అదే ప్లేస్లో, అలాగే యూటెన్సిల్స్ వాష్ చేసుకునే దానికి ఒక ట్యాప్ పెట్టుకుని అక్కడ ఒక పర్టికులర్ ఏరియాని మనము వాషింగ్ పర్పస్గా యూటెన్సిల్స్ వాషింగ్ పర్పస్ లేదా క్లాత్ వాషింగ్ పర్పస్ కింద మనం అక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. అలాంటి ప్లేసెస్లో ఈ యొక్క ఏదైతే వాటర్ ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి వేస్ట్ వాటర్ కలెక్షన్కి ట్రాప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం, ఫ్లోర్ ట్రాప్. అలాగే ఈ వాషింగ్ మెషిన్ త్రూ వచ్చినటువంటి వాటర్ని కూడా ఒక వేస్ట్ పైప్కు కనెక్ట్ చేస్తాం. సో ఈ 2 పైప్స్ని కనెక్ట్ చేసినటువంటి ప్రదేశాల్లో ఏదైతే వాటర్ మనం యూజ్ చేసినప్పుడు తరచుగా మనం ఆ ఫ్లోరింగ్ని వాష్ చేస్తూ కడుగుతూ ఉంటాం కనుక వాటర్ ఈజీగా డ్రైన్ అయ్యేటట్టుగా మనం ఆ స్లోప్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గమనించుకోవాలి. అలాగే ఈ యొక్క వాటర్ ట్రాప్స్ ఎక్కడైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ప్లేస్ అనేది ఒక కార్నర్కు ఉండేటట్టుగా చూసుకోవటం వల్ల ఈ వాటర్ మొత్తం అంతా కూడా ఒకే ప్రదేశానికి అక్యుములేట్ అయ్యి అక్కడ నుంచి డ్రైన్ అవుట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే బాల్కనీస్లో కూడా రెయిన్ వాటర్ వస్తాయి. ఆ రెయిన్ వాటర్ని కూడా మనము రూఫ్ లెవెల్ నుంచి రెయిన్ వాటర్ పైప్స్ అనేవి కిందకి డ్రా చేసుకుంటాం కనుక ఆ రూఫ్ లెవెల్ నుంచి వచ్చేటువంటి రెయిన్ వాటర్ ఏదైతే ఇప్పుడు మనకి వెళ్తూ ఉంటుందో అదే పైప్లోకి ఇప్పుడు ఈ బాల్కనీస్లో నుంచి వచ్చినప్పుడు కూడా ఈ బాల్కనీస్లో వచ్చేటువంటి రెయిన్ వాటర్ని కూడా కలెక్షన్ చేసే ట్రాప్స్ ప్రొవైడ్ చేసుకుని ఆ పైప్ను మెయిన్ రెయిన్ వాటర్ పైప్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ బాల్కనీలో ఉండేటువంటి వాటర్ కూడా
మనకి ఆటోమేటిక్గా రెయిన్ వాటర్ ఏదైనా పడినా లేదంటే మనం ఏదైనా ఫ్లోరింగ్ క్లీన్ చేసుకున్నా కూడా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యి త్రూ రెయిన్ వాటర్ పైప్ మనకి కిందకి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే ఫ్లోరింగ్ వేసుకున్నప్పుడు ఫ్లోరింగ్కి ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు మనం ప్లాస్టరింగ్లో ఒక 4 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హైట్లో మనం ప్లాస్టరింగ్ కట్ చేసి స్కర్టింగ్ లెవెల్ అనేది ప్రొవైడ్ చేసుకోవడానికి ప్లాస్టరింగ్ను కూడా అనువుగా కట్ చేసి పెట్టుకుంటాము. అక్కడ 4 ఇంచెస్ థిక్నెస్లో మనం కనుక ఈ టైల్స్ కటింగ్ వేసుకుని ఆ జాయింట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిలప్ చేసుకుని ఆ అబౌవ్ ది స్కర్టింగ్ లెవెల్లో మనం ఆ సిమెంట్ ప్యాచ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలా కంప్లీట్ చేసేసుకోవటం వల్ల మనకి ఆ ఫ్లోరింగ్ వర్క్ అనేది దాదాపుగా పూర్తయినట్లుగా అవుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మన యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి, అలాగే విండో జామ్స్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి వాటిపైన వినియోగించవలసినటువంటి గ్రానైట్ గురించి వాటి గురించి మనము ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: the future belongs to the competent. Get good, get better, be the best. Thanks for watching.